సీయోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక్క శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైదికుల నాదమును కోరినది. వారి సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. చాలు. హల్లెలూయా. కృష్ణుడు ప్రియమైన దేవుని సంగమా, మనం చదువుకున్న ఈ వాక్య భాగము ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము మనం ప్రారంభం నుంచి 5 వచనాల వరకు మనం చదివి ఉన్నాం. ఈ వచనాలు చదివినప్పుడు ఒళ్ళంతా చల్లరించిందండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, పద్మాసు ద్వీపములో అపోస్తులుడైన యోహాను గారు ఆయన పరవాసిగా ఉండి దేవుని యొక్క దర్శనాలను చూసినప్పుడు ఈ దర్శనంలో దేవుడు కొన్ని ప్రత్యక్షతలను ఇచ్చాడు. ఈ ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు యోహాను గారు ఏం చేశాడు? వీటిని రాసి ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతము మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండినట్టు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు చూస్తామంటే ఒక గొర్రె పిల్లను మనం చూస్తున్నాం. ఆ గొర్రె పిల్ల ఎవరంటే దేవుని పర్వతం మీద సింహాసన శ్రీనుడై ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే ఈ సీయోను పర్వతం మీద ఉన్నాడు. ఆయన నామము ఆయన తండ్రి నామము నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండినట్లు మనం చూస్తాం. ఈ 144,000 మంది అంటే డైరెక్ట్ చదవాలంటే మొత్తం ఎంత వస్తుందో చెప్పండి. అంకే 144,000 మంది అనగా డైరెక్ట్గా మనం ఒక్క పాయింట్లో చదవాలంటే ఎంత వస్తుంది అంకె? వారన్నా తెలిస్తే చెప్పండి. మీకు తెలియదా అంటే నాకు తెలుసు. మిమ్మల్ని ప్రశ్న వేశాను. ఈ 144,000 అంటే 1,44,000 మంది. చెప్పండి ఎంత? 1,44,000 మందిని దేవుడు ఏం చేస్తున్నాడంటే అంత్య దినాలలో ఆయన తన పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన నింపబోతున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు కదా, మరి వీరిని దేవుడు ఎందుకని ప్రత్యేకించుకున్నాడు? అసలు ఎవరు అన్న దానిని మనం చూసినట్లయితే వీళ్ళు ఎవరంటే స్వచ్ఛమైన ఇశ్రాయేలు ప్రజలు. చెప్పండి, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. ఒక మాట చెప్పాలంటే దేవుడు ఈ అంత్య దినాలలో యూదుల్ని
తన పాత్రలుగా యేసు ప్రభువుని అంగీకరించేవారుగా చేస్తాడు. ఇప్పుడు మనమంతా యూదులమా? మన ఎవరు అంటే అన్యజనులు. చెప్పండి, ఎవరు? అన్యజనులు. మనకి ఇశ్రాయేలు ప్రజలకి ఏం సంబంధం లేదు. మరి మనకి ఎలా వచ్చింది ఆ రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మరణానికి ఆయన అప్పగించబడి కొద్ది నిమిషాల ముందు ఏం జరిగిందంటే, ఈ యేసుకి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా అనేసి వాళ్ళు ఏం చేశారు? శాపవచనాలని పలుకున్నారు. అందుని బట్టి ఈ యూదుల మీద ఉన్న ఆ కృప ఏమైందంటే అన్ని జనులైన మన మీదకి వచ్చింది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనమందరం ఎవరు అంటే దత్తపుత్రులం. చెప్పండి, ఎవరు? దత్తపుత్రులం. దత్తపుత్రులు ఎలా అవుతారు? చాలా కాలానికి వారికి కానీ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అనాథాశ్రమానికి వెళ్ళి దత్తతో తీసుకుంటారు. అట్టనే దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనల్ని ఏం చేశాడు? దత్తపుత్రతకు ఆత్మను మన మీద కుమ్మరించగా మనము దేవునికి పిల్లలమై అయిపోయాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో మనమందరం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉన్నప్పుడు ఈ ఆత్మకలు ఎవరైతే ఉంటారో వారిని ఆయన ఏం చేస్తాడు? వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే ప్రస్తుతానికి మరి ఇశ్రాయేల్ దేశంలో మనం కానీ చూసినట్లయితే వారి పేరుకి ఇశ్రాయేలు ప్రజలైనా సరే వారు యేసు ప్రభుని ఇప్పటికీ నమ్మరు. తెలుసా? ఇప్పటికీ యేసు ప్రభుని నమ్మరు. మొన్న ఒక ఐడిఎఫ్ సోల్జర్ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఒక చర్చిని కూలగొట్టేసినప్పుడు సుత్తి తీసుకొని యేసు ప్రభు యొక్క విగ్రహాన్ని ఏం చేస్తున్నాడు? పగలగొడుతున్నాడు. వారికి పైకి చెప్పలేరు కానీ యేసు ప్రభు అంటే భయంకరమైన ద్వేషం నేడికి ఉంటుంది వారికి. ఎందుకని ఉంటుందంటే యేసు ప్రభువుని వారు ఇప్పటికీ ఒక ప్రవక్తగానే వాళ్ళు చూస్తారు కానీ మెస్సయాగా వారు ఇంతకీ గుర్తించరు. అయితే ప్రియమైన దుర్మిట్లారా, వారు ఒక మెస్సయ్య కోసం చూస్తున్నారు. ఆ మెస్సయ్య ఎవరు? రాబోయే క్రీస్తు విరోధి. చెప్పండి, ఎవరు? రాబోయే క్రీస్తు విరోధి. ప్రస్తుతానికి చూసినట్లయితే ఈ యెరూషలేములో ఈ యొక్క దేవాలయం ఎప్పుడైతే కట్టబడుతుందో ఈ పాప పురుషుడు అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడు. ప్రస్తుతానికి అంత్యక్రీస్తు అనేవాడు పుట్టి ఉన్నాడు. నాకు తెలిసి 2030 కల్లా వస్తాడేమో అనేసి నా యొక్క సందేహం. ఎందుకంటే ఈ 2000 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ఈ ప్రవచనాలు నేడు మన దినాలలో అక్షరాలుగా నెరవేరుతున్నాయి. హల్లెలూయా. దేవుడు తన ఆత్మచేత ఇశ్రాయేలు ప్రజలని ఏం చేయబోతున్నాడు? అభిషేకించబోతున్నాడు. యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే వారి యొక్క పాత్ర ఈ అంత్యక్రీస్తుని చెర నుంచి ఏం చేస్తారు? వాళ్ళందరూ విడిపిస్తారంట. హల్లెలూయా. వారు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మోషే తన కర్రను సముద్రం వైపు ఎత్తినప్పుడు ఏమైంది? సముద్రం 2 పాయలుగా అయింది. యెహోషువ స్తుతించి ఆ ఎరుకో గోడ చుట్టూ తిరిగినప్పుడు ఏమైపోయాయి? ఎరుకో కోట గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. మోషే అహరోను ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి వారి యొక్క కర్రను ఎత్తినప్పుడు వారు చేసే అద్భుతాల కంటే మోషే చేసిన అద్భుతాలే బహుబలంగా ఉన్నాయి. ఏం చేశాడు మోషే? కర్రను ఎత్తినప్పుడు, నీటిని కొట్టినప్పుడు నీరంతా రక్తముగా మారిపోయింది. అలాంటి గొప్ప గొప్ప అభిషేక్తులని ఈ అంత్యదినాల్లో దేవుడు యూదులో నుండి లేపబోతున్నాడు. హల్లెలూయా. ఈ ముద్రించబడిన 144,000 మంది వాళ్ళు ఎవరంట? ఇశ్రాయేలు
ప్రజలు. చాలామంది ఇక్కడున్న ఇండియాలో ఉన్న కొంతమంది సేవకులు వాళ్ళు ఎవరంటే మేమే అనేసి అంటారు. అది తప్పండి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అంటే 2005వ సంవత్సరంలో ఇజ్జాక్ అనే ఒక యూదుల రబ్బీ చనిపోయాడు. ఏం పేరు? ఇజ్జాక్. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక సమాధి కార్యక్రమానికి దరిదాపు 3 లక్షల మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 3 లక్షల మంది ఈ రబ్బీ గారు చనిపోతే వచ్చారు. ఈయన చనిపోయేటప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళి దేవుడు కొన్ని మాటలను చెప్పాడు హిబ్రూలో. ఆ హిబ్రూలో దేవుడు చెప్పగా కొన్ని మాటలను రాసుకున్నాడు. అయితే ఆయన ఏం చేసి తన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఈ యొక్క ముద్రని నేను పరలోకానికి వెళ్ళి రాశాను. నేను చచ్చిపోయిన సంవత్సరం తర్వాత దీనిని మీరు విప్పాలి అనేసి ఒక అగ్రిమెంట్ మీద ఆయన దాన్ని పెట్టుకున్నప్పుడు అతడు చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత ఏం జరిగిందంటే ఆయన రాసిన ఆ పరలోక దర్శనం యొక్క ఉత్తరాన్ని చూసినప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాన్ని డీకోడ్ చేసి చదివినప్పుడు ఏముందంటే నిజమైన మెస్సయ్య ఎవరంటే యేసు ప్రభువు అనేసి అందులో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువును అసలు నమ్మరు. కానీ ఆయన చూసింది ఏంది? నిజమైన యేసు ప్రభు ఎవరంటే ఆయన సిలువ వేయబడిన యేసుక్రీస్తు, ఆయనే మెస్సయ్యగా అందులో ఆయన రాసుకొని ఉన్నారు. ఈ అంత్య దినాలలో దేవుని బిడ్డలారా, దేవుడు వీరిని ఏం చేస్తాడు? తన పాత్రలుగా వాడుకుంటారు. దేవుడు నిన్ను తన పాత్రలుగా వాడుకోవాలంటే నీకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ శక్తిలో చేయొద్దండి. అబద్ధాలు ఆడుకొని చెప్పండి, నాకు పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. నిత్యంగా బలంగా నమ్మే వాళ్ళు మాత్రం చేయొద్దండి. పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఎల్లకాలం వాళ్ళు ఉండదు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఉంటుంది. మరలా దేవుడు నీకేం చేస్తాడు? కొంచెం స్వేచ్ఛనిస్తాడు. ఆ స్వేచ్ఛలో నీవు కానీ పాపానికి నీ హృదయంలో చోటిచ్చినట్లయితే పరిశుద్ధాత్మ నీలో ఉండదు, పక్కకి వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎల్లప్పుడూ వాళ్ళు ఏం చేస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎల్లప్పుడూ తమ పాపాలను వారు ఏం చేస్తారు? ఒప్పుకుంటూ ఉంటారు. ఎల్లప్పుడూ వారి నోటిని కాచుకుంటారు, వారి కంటిని కాచుకుంటారు. వారి యొక్క హృదయ తలంపులను, మైండ్ సెట్ని వాళ్ళు ఏం చేస్తారు? కాచుకొని ఉంటారు. పరిశుద్ధాత్ముడు వస్తే స్థిరంగా మనుషులు ఉంటాడా? ఉండడు. పరిశుద్ధాత్మ శక్తిని మనము ఏం చేస్తున్నామంటే దుఃఖపెట్టేవారిగా ఉండకూడదు. అందరం బ్యాప్టిజం తీసుకుంటాం కానీ దేవునికి ఎవరు దగ్గరగా ఉండరు. ఆపదొస్తే దేవుడు నాకేం సంబంధం లేదన్నట్టు ఉంటారు. ఏదన్నా మంచి జరిగినట్లయితే దేవుడు అస్సలు దేవుడు అంత మంచివాడు అవ్వలేదు అనేసి నమ్ముతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో దేవుడు మనలందరినీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని నేను 2013లో పొందుకున్నాను. 2013లో రామగుండం అనే కరీంనగర్ దగ్గర ఉంటుంది. అక్కడికి నేను బైబిల్ ట్రైనింగ్ చేయడానికి వెళ్ళాను, సెమినార్. ఆ దినాలలో చిలకలు కూడా దేవరాజయ్య గారు బతికే ఉన్నారు, అపోస్తులు సురేశయ్య గారు బతుకున్నారు. ఆ గొప్ప దైవజనుల దగ్గర నేను పరిచయం చేసినప్పుడు 7 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండి నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉన్నాను. దేవుడు నాకు పరలోకపు దర్శనాన్ని ఇచ్చాడు. నేను రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ప్రార్థనలో ఉంటాను. ఎప్పుడు ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు
ఒకరోజు చివరి రోజు ఏం జరిగిందంటే దేవుడు తన దర్శనంలో నన్ను పైకి తీసుకొని వెళ్ళాడు. ఒక దూత నన్ను పైకి తీసుకొని వెళ్ళినప్పుడు కొన్ని ఆకాశాలు దాటి వెళ్ళిన తర్వాత ఒక తెల్లటి పూజలో అది ఒక బంగారు పాత్రలో, ఆ పాత్రలో నుంచి పాలు ఉంటాయి కదా, ఆ పాలు నా మీద పడ్డప్పుడు నేను నల్లగుండా వాడిని ఏమైపోయానంటే తెల్లగా మారిపోయాను. ఆ తర్వాత ఇంకాస్త అత్యున్నతమైన ఇంకా హైట్లోకి వెళ్ళిపోయినప్పుడు భయంకరమైన ఆ దృశ్యాన్ని చూశాను. సూర్యుడు లాగా బగబగ మండుతున్న ఆ దృశ్యంలో పరలోక సింహాసనము ఉన్నది. దేవుణ్ణి సింహాసనం చుట్టూరు కెరాపులు ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నారు, నా కుమారా, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. జ్ఞానులను సిగ్గుపరిచిన లోకములో వెర్రివాడిని ఎన్నుకున్నట్టు నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాననేసి, నేను మోషేని వాడుకున్నట్లు నిన్ను నేను వాడుకుంటాననేసి చెప్పి ఉన్నారు. హల్లెలూయా. అప్పటిదాకా నాకు నత్తి ఉండేది. ఏముండేది? నత్తి బాగా ఉండేది. ఏదైనా మాట్లాడినా కానీ డబల్గా రెండుగా మాట్లాడతాను, ఎవరికి అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే దేవుడు ఆ మాట చెప్పి దీవించిన తర్వాత నా నాలుక ఏమైపోయింది? సడలిపోయింది. అప్పుడు దాకా నాకు గొంతు ఎలా ఉండేదంటే గాడిద గొంతులా ఉండేది. ఎట్లా ఉండేది? గాడిద బొంగురు గొంతు అనమాట. నేను చిన్నప్పుడు ఎప్పుడో బాగా ఏడిసి గొంతు పోయిందంట. అప్పుడు దాకా సరిగా నా వాయిస్ వచ్చేది కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవునికి నేను నమ్మకంగా ఉండటం జీవిస్తున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు జరగబోయే వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. కొన్ని వరాలను దేవుడు మనకి ఇస్తాడు. ఆ వరాలు ఏమిటంటే ప్రవచన వరము, చెప్పండి, ప్రవచన వరము, స్వస్థత వరము, దర్శన వరము, వివేచన వరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ దినాలలో చాలామంది ప్రార్థించినప్పుడు నేను అనేక రోగస్తులు వారికి స్వస్థత కలిగింది. అనేక దురాత్మ పీడితులైన వారికి ప్రార్థించినప్పుడు వాళ్ళలో ఉన్న దురాత్మ శక్తులు పారిపోయాయి. అనేక చేతబడు శక్తులు, చిల్లంగ శక్తులు ఇవన్నీ ఏమైపోయింటే తెగిపోయినాయి సందర్భాలు ఉన్నాయి. నేను ప్రసంగాలు చేసిన ఆ దినాలలో దెయ్యాలు ఎట్లా ప్రసంగం చెప్పేటప్పుడు కేకలు పెట్టి పారిపోయిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని శక్తిని మనము కలిగి ఉన్నప్పుడు ఆ శక్తి మనలో నుంచి పోకుండా మనం ఏం చేయాలి? భద్రంగా ఉండాలి. ఉదాహరణకి సంసోను ఉన్నాడు. సంసోనికి దేవుడు శక్తిని ఇచ్చాడు. ఈ శక్తి ఎక్కడ ఉన్నది? ఆయనకి తన జుట్టులో నాజరు చేయబడి ఉన్నాడు. ఒక స్త్రీ యొక్క బలహీనతలో పడిపోయి అతడు ఏమైపోయాడు? ఆ శక్తిని కోల్పోయినప్పుడు దేవుడు మరలా అతనికి ఏం చేశాడు? ఆ శక్తిని కోల్పోయినప్పుడు ఆఖరి దినాలలో ఆయన మళ్ళీ ప్రార్థించినప్పుడు ఆ కండలో ఆ బలం అయితే ఊరికి ఉన్నాయి, కానీ అతను ఏం లేదు, దైవికమైన శక్తి అనేది లేదు. ఆ శక్తి ఎప్పుడైతే ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమైందంటే దేవుడు బలంగా తనకి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దినాలలో నువ్వు ఎప్పుడైతే ఆత్మ కొరకు ఎదురు చూస్తావో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అభిషేకిస్తాడు, వాడుకుంటారు. ఎంత దినాలలో మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ. చెప్పనేంటి? పరిశుద్ధాత్మ. ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండేను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొస్సలేదు లెక్కించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరనేసి ఉన్నది. ఈ 144,000 మంది అంటే ఎంతమంది అని చెప్పాను? 1,44,000 మంది. మనం సింపుల్గా చెప్పుకోవటానికి ఇది బాగుంటుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు తన నొస్సలు ఎందు వీరిని లిఖించి ఉన్నారంట.
ఈ రాబోయే దినాలలో ఏం చేస్తాడంటే ఈ అబద్ధ క్రీస్తులు అంత్యక్రీస్తులు అనేవారు వస్తారు. ఎవరు వస్తారు? అబద్ధ క్రీస్తులు వస్తారు. అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి ఏం చేస్తాడు? మీకు ఎప్పుడు చెప్తూ ఉంటున్నాను, 666 ముద్రను వాడు వేస్తాడు. ప్రస్తుతానికి ఈ ప్రపంచాన్ని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మోసం చేయటానికి చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? మోసగించడానికి చూస్తున్నారు. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పని ఒక భయంకరమైన పచ్చి నిజాన్ని మీకు చెప్తున్నాను, వినండి. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పిన ఒక నిజాన్ని మీకు చెప్తున్నాను, వినండి. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న మాటలను వినుగాక. హల్లెలూయా. ఈ అంత్యక్రీస్తుకి పేటాలు అంతా సర్వం సిద్ధమైపోయింది. కానీ వాడు ఎప్పుడు బయలుపరచబడతాడంటే, వాడు బయలుపరచబడాలంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మ శక్తి అనేది ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళాలి. పరిశుద్ధాత్మ శక్తి ఈ భూమి మీద ఉన్నంత వరకు యాంటీక్రైస్ట్ అనేవాడు బంధించబడి ఉంటాడు. అర్థమవుతుందా? వీరు క్రైస్తవులని ఏ విధంగా మోసగిస్తాడంటే, దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులందరినీ వీరి యొక్క సంస్థల్లో అనుచరులే. ఇలుమినాటి అనేది ఒక సంస్థ ఉన్నది, భయంకరమైన రహస్య సంస్థ. అది దయ్యాలకి నిలయం. ఈ మధ్యకాలం మనము గ్రహాంతర వాసులు వస్తున్నారనేసి వింటున్నాం. ఎంతమంది అన్నారు? ఏలియన్స్ గురించి మీరు ఫోన్లో చూసినట్లయితే బుద్ధ జీవులు వస్తున్నారు, గ్రహాంతర జీవులు వస్తున్నాయనేసి వింటారు. అవి గ్రహాంతర జీవులు అయితే కాదుగా. నేనైతే ఏమంటానంటే పడిపోయిన దురాత్మలో నేను అంటాను. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఏం చేస్తుందంటే ప్రపంచంలో ధనవంతులు అందరూ ఈ సాతాన్ని పూజిస్తారు. ఈ సాతానుని పూజించి ఈ లోకంలో ఉన్న క్రైస్తవులందరిని ఎలా మోసగిస్తారంటే, వారు ప్రపంచం అంతా చూసేటట్టు కొన్ని ఉపగ్రహాలంటే శాటిలైట్ని వీటన్నిటిని చాలా ఎత్తులోకి తీసుకుపోతున్నారు. ఆకాశంలోనికి తీసుకుని ఏం చేస్తారంటే ఆ ప్రపంచం అంతా చూసేటట్టు ఒక హలోగ్రామ్ని సృష్టిస్తున్నారు. ఇప్పుడు మనం సినిమా హాళ్ళల్లో తెర మీద బొమ్మలు చూసినట్టు ఈ ఆకాశంలో మధ్యాకాశంలో ఏం చేస్తారంటే వీళ్ళు పెద్ద ఒక తెర చేసి ఆ తెరలో ఏం చేస్తారంటే యేసు ప్రభుకు ముందు ఒక దూత వచ్చి భూ అనేసి ఊదిద్ది. ఆ తర్వాత యేసు ప్రభు ప్రపంచ దేశానికి ఇదిగో వినాలి, ఒక్క నిమిషం అంతా ఆయన వస్తాడు. మీరు శాలల్లో ఉంటే శాలల్లో ఆయన ఫోటో చూస్తారు, పనుల్లో ఉంటే పనుల్లో చూస్తారు, ఇంటి మీద పడుకుంటే ఇంటి మీద ఆయన ముఖాన్ని చూస్తారు. చూసినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని దురాత్మలు ఉన్నాయి. ఈ దురాత్మలు వచ్చి ఏం చేస్తాయంటే వీరికి అనుచరులుగా ఉన్న వారిని, అనగా యేసు ప్రభు నమ్ముకోకుండా ఉంటారు కదా, వారిని ఏం చేస్తాయంటే చిన్నపిల్లలు కనుక మెట్లకి కింద పడబోతే వెనకమాలు వెళ్ళి పట్టుకొని మనం కాపాడుతాం కదా, అట్లా వాళ్ళని పట్టుకొని ఏం చేస్తాయంటే పైకి తీసుకొని పోతాయి. పైకి తీసుకొని వెళ్ళి ఏం చేస్తాయి, ప్రజలందరినీ మభ్య పెడతాయి. చూశారా, యేసు ప్రభువుని రాకడ వచ్చేసింది, మనం విన్నాం, అందుకనే ఈ ప్రభు రాకడ వచ్చేసింది. ఇన్నాళ్ళు మీరు నమ్మకంగా యేసు ప్రభునికి ప్రార్థన చేశారు, ఉపవాసాలు ఉన్నారు, దశంభాగాలు ఇచ్చారు. ఆ యేసు మిమ్మల్ని కనకరించుకుని ఏం చేశారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారనేసి మీ మీద దేవునికి ఏం చేస్తారో కోపం వచ్చేటట్టు చేస్తారు. అందుకనే మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఉంటుంది, మీరు పరలోకం ఆకాశం జరుగుతున్న భయోత్పాతమును చూసి కలవరపడుకుడి. ఏమని ఉన్నది, ఏర్పాటు చేయబడిన వారిని సహితము వాడు ఏం చేస్తాడంట, మోసం చేస్తాడు. ఏం చేస్తాడు,
చీటింగ్. చెప్పండి ఏంటి? చీటింగ్ చేస్తాడు. ఏదైనా వనంలో ఆదామును ఏ విధంగా మోసం చేశాడో, ఈ రహస్య రాకడ అని జరగకముందు వాడు ఏం చేస్తాడంటే ఇది చేస్తాడు. దీని పేరు ఏంటంటే ప్రాజెక్ట్ బ్లూ బీమ్ అనే సంస్థ. ఇది హలోగ్రామ్స్ అనేవి సృష్టించబోతున్నాడు. ఈ హలోగ్రామ్స్ అంటే ఏంటంటే 2050వ సంవత్సరం కల్లా ఇంక ఈ ఫోన్లు ఉండవు, ఏ ఉద్యోగాలు ఉండవు, ఏమి ఉండవు. ప్రతిదీ మనుషుల ప్లేస్లోకి ఏమొస్తాయి అంటే రోబోలు వస్తాయి. చెప్పండి ఏమొస్తాయి? రోబోలు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎవరికి లేవు, అన్నీ పడిపోతున్నాయి. బెంగళూరులో చూసినట్లయితే ఇంకా మీరు అన్నాళ్ళు ఈ ఉద్యోగాలు చేసిన మీకు వందనాలు అనేసి వారికి జీతాలు ఇచ్చి ఇంకా పంపిస్తున్నారు. డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లకి ఇంక ఏమి చదువుకున్నా సరే మీకు ఉద్యోగాలు అంటూ రా. ఒకవేళ వచ్చినట్టే తాత్కాలికంగానే ఉంటాయి. ఎందుకంటే ఈ చదువుకున్న ఉద్యోగం చేసేవారి ప్లేస్లు ఏమొస్తున్నాయి? రోబోట్లు వస్తాయి అన్నమాట. ఈ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంతా ఎవరికి సాదృశ్యం అంటే ఈ అంత్యక్రీస్తుకి వాడికి వేస్తున్న పేట. అయితే దేవుని బిడ్డలారా, వీడి చెర నుంచి మనం విడిపించబడాలంటే, వీడి చేత మనం మోసగించకుండా ఉండాలంటే మనకేది అవసరము? పరిశుద్ధాత్మ అవసరము. హల్లెలూయా. అంత్య దినములందు నేను మనుషులందరిపై ఆత్మను కుమ్మరిస్తాననేసి చెప్పి ఉన్నారు. అందరికీ కుమ్మరిస్తారు. ఆయన వైపు ఎవరైతే చూస్తారో వారి మీదకి ఆయన ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నింపుతాడు. చాలామంది ఇప్పుడున్న పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడున్న జనరేషన్లో పాస్టర్లకి మనుషులు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ దేవునికి మాత్రం ప్రాధాన్యత ఏమాత్రం ఇవ్వట్లే. పాస్టర్ గారికి ఆయన కారులో వస్తే ఎక్కువ విలువ ఇస్తారు, బైక్ మీద అయితే కాస్త తక్కువ విలువ ఇస్తారు. కొంతమంది నాలాంటి వాళ్ళు సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు, వారికి ఏం చేస్తారు? తక్కువ విలువ ఇస్తారు. మనకి లగ్జరీ లైఫ్ వచ్చినప్పుడు మనలో దేవునాత్మ పనిచేయదు. మీకు ఉదాహరణ చెప్తా. చాలా కాల క్రితం ఒక ధనవంతుడికి ఒక కూతురు ఉన్నది. వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది, బొంబాయి. ఈ అమ్మాయి పని ఏంటంటే నెలకొక బాయ్ ఫ్రెండ్ని మారుస్తూ ఉంటుంది. క్లబ్బులకి పబ్బులకి విచ్చలవిడిగా భయంకరమైన పాపం ఉన్నప్పుడు ఈ అమ్మాయికి దయ్యం పట్టింది. ఏం పట్టింది? దురాత్మలన్నా బాగుంటుంది. ఈ పట్టినప్పుడు ఈ ధనవంతుడైన తండ్రి ఎన్ని హాస్పిటల్ తిప్పినా సరే ఆ దయ్యం బాగలేదు. ఎన్ని అంతరాలు వేసినా సరే ఆ దయ్యం బాగలే. ఎవరో పాస్ గారు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోతున్నాయి అంట అనేసి చెప్పి ఉన్నారు, తెలుసుకున్నాడు. ఈ పాస్టర్ గారు ఎక్కడుంటాడు అనేసి అతన్ని తన అనుచరులకి చెప్పి ఏం చేశాడు? పాస్టర్ గారిని వెతికిచ్చి ఇంటికి పిలిచాడు. ఈ పాస్టర్ గారు పాపం సైకిల్ మీద తిరుగుతూ సేవ చేస్తున్నాడంట. అట్లా తిరుగుతూ సేవ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ దైవజనుడు తన ఒక ఇంట్లోనికి గేట్ తీసి అడుగుపెట్టే లోపల బెడ్రూమ్లో ఉన్న అమ్మాయిలో ఉన్న దయ్యం ఏమైపోయింది? వామో వాయో కేకలేసి ఉరికిందంట బయటికి. ఆయన వామకు వచ్చేసి అమ్మ మీద చేయి పెట్టి ప్రార్థన చేయగానే ఆవిడకి స్వస్థత కలిగింది. ఈ తండ్రి కూడా సంతోషించి చాలా డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చినప్పుడు మనోడు ఏం చేశాడంటే సైకిల్ అమ్మేసి ఏం చేశాడు? బైక్ కొనుక్కున్నాడు. మరలా ఈ అమ్మాయికి యథారాజా తదా ప్రజ ఒక 5-6 నెలల తర్వాత మరలా ఈ పాస్ గారిని పిలిపించి ప్రార్థన చేసినప్పుడు ఈసారి గేట్లో నుండి రాగానే పోయిన దయ్యం ఈసారి ఇంట్లో కడిగి పెట్టినప్పుడు ఏమైంది? లేచి పారిపోయిందంట. మరలా సంతోషించి డబ్బులు ఇచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు ఇంకాస్త రిచ్ అయిపోయి కారు కొనుక్కొని బాగా తిరుగుతున్నాడు. తిరిగి బాగా బిజీ అయిపోయాడు. మరలా ఈ అమ్మాయికి ఆ దయ్యం పోయిందని ఏమొచ్చిందనమాట. ఒక వ్యక్తిలో దురాత్మ వెళ్ళినప్పుడు
ఈ పోయిన దురాత్మని ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ కానీ నింపుదల లేకపోతే పోయిన దయ్యం ఉంటుంది. ఆ దయ్యం వచ్చి ఏం చేస్తుంది? మరలా 7 దయ్యాలను తెస్తుంది అన్నమాట. ఎన్ని తెస్తుంది? 7 దురాత్మలను తెస్తుంది అన్నమాట. దయ్యం పోయినందుకు సంతోషించకూడదు, కానీ అది రాకుండా ఉండాలంటే ఆత్మను పొందుకోవాలి. ఇవి వచ్చి ఏం చేస్తాయంటే హృదయాన్ని, శరీరాన్ని అపవిత్రాలు చేసి భయంకరమైన హీనస్థితిలోకి తీసుకుని వెళ్ళి మిమ్మల్ని పాపంలోనికి నడతాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయికి మరలా అదే పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరిగింది? మరలా ఈ పాస్టర్ గారిని పిలిపించినప్పుడు ఈసారి షూటు కోటు వేసి అటు ఒకడు బ్యాగు ఇటు ఒకడు వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చాడు. ఈ అమ్మాయి గేట్ల నుండి ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చి సాతానా ఏసునామంలో అనగానే ఈ అమ్మాయి ఉంది, చెయ్యి నువ్వే పోరా అనేసి అన్నదంట. అదేంది అంటే, రే నువ్వు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నీలో దేవుని ఆత్మ నీలో ఉన్నది. అప్పుడు నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నాలో ఉన్న ఈ యొక్క అమ్మాయిలో ఉన్న నేను ఏం చేశాను? తట్టుకోలేక కేకలేసి పారిపోయాను. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు నీలో ప్రార్థనా జీవితం తక్కువైపోయింది. అయినా సరే నువ్వు ప్రార్థించినప్పుడు తట్టుకోలేక వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చి నువ్వు ప్రార్థన చేశా, నీవు హెచ్చించబడే కొద్దిగా ఏమైపోయావంటే నీలో ప్రార్థనా జీవితం లేదు. కావున నన్ను ఎల్లగొట్టే దమ్ము నీలో లేదు, నువ్వే పోరా అనేసి అనగానే సిగ్గుపడి ఏం చేశాడు? బయటికి వచ్చాడు. ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందంటే, ఈ ఫ్యాన్ వేయగానే చక్కన నాగిపోయిద్దా? పరిశుద్ధాత్ముడు కూడా బయటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఉందనేసి భ్రమ అనేది కొంతమందికి ఉంటుంది. అర్థమైందా? ఫ్యాన్ ఆపగానే స్టక్కునని తిరగదు, ఆగదు. అది తిరిగి 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 చిన్నగా ఆగిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బయటికి వెళ్ళిన తర్వాత మన పాపానికి బానిసలు అవుతాం. ఈ పాప మనల్ని ఎక్కడ నడిపిస్తుంది అంటే భ్రష్టత్వానికి నడిపిస్తుంది. పాస్టర్లు కూడా పాపం చేశారు తెలుసా? విశ్వాసులే కాదు. నిన్నో మొన్నో ఒక పాస్టర్ గారు ఒక సండే స్కూల్ అమ్మాయిని మానభంగం చేస్తే పాప అమ్మాయికి గర్భం వచ్చింది. పట్టుకొని జైలు వేశారు. ఎక్కడో మరి అది ఎక్కడ ఏలూరులోనో ఎక్కడో కరెక్ట్గా ఐడియా లేదు. ఇవన్నీ ఏంటి? ఈ అంత్య దినాలలో అపవాదైన సాతానుడు మనందరిని ఏం చేస్తాడంటే భయంకరంగా శోధిస్తాడు. అయితే మనమందరము పాపానికి దూరంగా ఉండాలంటే నేను జన్మలో పాపం చేయకూడదని చేయొద్దండి. జన్మలో పాపం చేయకూడదంటే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకొని ఉన్నప్పుడు మనము ఎల్లప్పుడూ దేవునితో కనెక్ట్ అయి ఉంటాం. బెల్లం దగ్గర ఈగలు వస్తాయా రావా? అదే ఈగలో మండుతున్న నిప్ప కొరక దగ్గరకు వస్తుందా? రాదు. మనం ఎట్లా ఉండాలి? ఆరిపోయిన మసిబొగ్గులాగా ఉండాలి. మండుచున్న జ్యోతుల వల్లే మనం ఉండాలి. హల్లెలూయా. బుద్ధి కలిగిన కన్యకల వల్లే మనము ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఉన్న అంతరంగ పురుషుడు ఏమవుతాడు? దినదినము అభివృద్ధి అవుతాడు. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు నీలో పశ్చాత్తాపం వస్తుంది. నీలో ఉన్న పాపాలు నీకు గుర్తొస్తాయి. నువ్వు చేస్తున్నది తప్పని అది నీకు దేవుడు ఏం చేస్తాడు? ముందుగానే బయలుపరుస్తాడు. మనం చేసేది పాపము, మనము రాంగ్ రూట్లో స్టెప్ వేస్తాం అనేసి దేవుడు మనకు ముందుగానే హెచ్చరిస్తాడు. దేవుడి మాట వెనక ఆత్మ ప్రేరణ లేకుండా నువ్వు కానీ ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు కూడా ఏం చేయలేడు. పడి 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 నువ్వే ఆ గోతులో పడతావు. ఆ తర్వాత దేవుడు ఏంటంటే చేసేవంటే, నేను అబద్ధం ఆడమన్నానా? నేను బూతులు కట్టమని చెప్పినా? నేను సర్వతులు ఆడమని చెప్పిన లేదుగా. నువ్వే ఆడా, నువ్వే నాశనం అయ్యావు. ఎట్లా ఉండదంటే మన పరిస్థితులు
మన పిల్లలకి మన పిల్లలు చెడిపోవడానికి కారణం మనమే. ఒక తల్లి చిన్నప్పుడే భర్త చనిపోయాడు. అయితే ఆవిడ బాగా తన కొడుకుని ఏం చేసిందంటే కని పెంచి పెద్దవాడిని చేసిన తర్వాత వాళ్ళ అమ్మను వాడు ఏమడిగిందంటే బైక్ అడిగాడు. ఏమడిగాడు? బైక్ అడిగితే బైక్ గురించి తర్వాత కొన్నాళ్ళు బాగానే తిప్పి యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. దేవా, నా కొడుకు ఎందుకు నువ్వు చంపావు, నా కొడుకు ఎందుకు చంపావు అని చేడుతుంటే, అమ్మా నీ కొడుక్కి ఈ చిన్న వయసులో బైక్ ఇప్పించడం అంత అవసరమా? నువ్వే బైక్ అడిగావు, బైక్ కొనిపెట్టి నీ చేతులు నువ్వే చంపావు, దానికి దేవుని నిందేస్తే ఎట్టా? అవునా కదా? ఇప్పుడున్న జనరేషన్ ఎట్టదంటే, రాజమండ్రిలో ఒక అబ్బాయి డాడీ నాకు బండి కావాలని సన్నందుకు ఏం చేసిండు, ఇప్పుడు కాదురా నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకప్పుడు ఇప్పిస్తానందుకు కూడా మనసులో కక్ష పెట్టుకొని పడుకున్న తండ్రి మీద ఇటకరాయితో కొట్టి చంపేశాడు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. ఇంకొక ఆవిడ ఒక అమ్మాయి తను ప్రేమించినోడితో పెళ్లి చేయకపోతే తల్లిని ఏం చేసిందంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఏదో జ్వరం వచ్చిన ట్యాక్టింగ్ చేసి ఏడుసు రక్తం ఉంటుంది కదా, చిరంజీవి తీసుకుని ఏడుసు రక్తం ఎక్కిసి వాళ్ళ అమ్మని చావుకు కారణమైపోయింది. ఇలాంటి భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. ఇప్పుడంతా ఎవరు వాళ్ళు? ఇదంతా సాతానుడి యొక్క వల. ఈ సాతానుడి గారి యొక్క వల నుంచి మనం బయటపడాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. మన తల్లిదండ్రులు ఏది తదే తీసుకోవాలి, దానికి మించి మనం అడగకూడదు. అడిగామా అది మనకి ప్రమాదాన్ని తెచ్చి పెట్టిద్ది. పాపం అనేది ఎలాంటిదంటే మొదటగా నీ కోరికను తీరుస్తుంది, ఆ తర్వాత నిన్ను చంపేస్తుంది. ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వలచ జీతం మరణం. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రతిదీ గమనిస్తాడు. మనం పడుకుండుట, లేచుట, కూర్చున్నట, నిద్రపోవుట ప్రతిదీ ఆయన చేస్తాడు. మరి మనం తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపట్లేదంటే దేవుడు ఆపడం, అందులో నీకు స్వాతంత్రం ఇచ్చాడు. తప్పు చేస్తే దాని శిక్ష అనేది ఉంటుంది, పనిష్మెంట్ అనేది ఉంటుంది. నేను బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఏం చేస్తారంటే శుక్రవారము సెలవిస్తారు, మరలా సోమవారం ఉదయం 7:45 కల్లా మా కాలేజీలో ఉండాలి. 7:45 దాటి నువ్వు 7:50కి వచ్చినా సరే ఫైన్ 200 వేస్తారు. అర్థమైందా? అట్లా నేను ఒక 2 సార్లు ఏం కట్టాను. ఏం సార్ ఈ పరిస్థితి అంటే, బస్ హాల్స్ నేనేం చేశానంటే, నువ్వు దీనిలోనే నమ్మకంగా లేవు, ఇంకా నువ్వు ప్రభువుని నమ్ముకుంటున్నాను ఎలా నమ్మకంగా ఉంటావు అంటే, మనకి చిన్నదానికే ఫైన్ పడితే ఈ ఆత్మయాత్రలో నువ్వు కొనసాగుతున్నావు. యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు యొక్క శరీరాన్ని రొట్టెను నువ్వు తింటున్నావు. అయినా సరే దేవునికి నీవు ఎన్నో తప్పులు చేస్తున్నావు. మరి దేవుడు శిక్షించకపోకుండా ఉంటాడంటావా? ప్రతి దానికి జీతం ఉన్నది. అందుకే ఒక పాట ఉంటుంది, మనలోని ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించాలి. నువ్వు చేస్తున్న ప్రతి దానికి ఇప్పుడు చేసి పక్కకు పోతే దేవుడు ఏం చేయలేదు కదా, దేవుడు ఏం చేయలేదు కదా, నేను అబద్ధం ఆడాను కదా, ఏం కాదులే, నేను తప్పు చేశాను, ఏం కాదులే, నేను సినిమా చూశాను, ఏం కాదులే, నేను సీరియల్ చూశాను, ఎవడు చూశాడు, ఎలాంటివన్నీ ఉంటాయి. ఒకదాని తర్వాత ఏమవుతుంది? అది పాపము గూడు కట్టుకుంటా పోతుంది. దేవుడు ఒకనాటికి లెక్క అడిగినప్పుడు నువ్వు ఆ తీర్పులోనికి ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఎంత జనాలలో మనము ఎలా ఉండాలి? కనిపెట్టుకొని రాకడ కొరకు సిద్ధముగా మనం ఉన్నప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపుతాడు.
వీరు కానీ చూసినట్లయితే ఇంక నేను ముగిస్తున్నానండి. వీరి జీవితంలో ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదు. ముద్రించబడిన వారు, దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారు ఏం చేయరంట? అబద్ధాలు ఆడరు. ఇంకా చూసినట్లయితే వీరు అనిందులు అనేసి ఉన్నది. అనిందులు అంటే ఏంది? నత్తివారు. చెప్పండి, ఏంటి? నత్తివారు. అందరూ ప్రార్థన చేయాలా? కళ్ళు మూసుకునే చేయాలా? మోకరించే చేయాలంటే నువ్వు మోకరించి చేయాలనేది లేదు, కళ్ళు మూసుకుని చేయాలనేది లేదు. కానీ మోకరించి చేసినప్పుడు దేవునికి నేను సమస్తం సరెండర్ అయిపోతున్నాను అనేసి అదొక వినయానికి గుర్తు. కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీ ఏకాగ్రత ఏమవుతుంది? యేసయ్య మీదకి వెళ్ళి మనసులో దేవుడు నీ ప్రార్థన తప్ప ఏది లేదు అనేసి ఏకాగ్రత కోసం మనము ఉండాలి. మరి ఉదాహరణకి కుంటోళ్ళు ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు మోకాలు వేయలేదు కదా, మరి వాళ్ళు ప్రార్థనకే చేసి దేవుడి కాడికి పోతారా? బలహీనతను బట్టి చాలామంది కూర్చొని చేసిన, పరుండి చేసిన, ఎట్టున్నా సరే మన హృదయము ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి? దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. కళ్ళు మూసుకుని చేయాలంటే చాలామంది కళ్ళు లేని కబోదులు ఉంటారు. వాళ్ళ కళ్ళు ఎప్పుడు కానరా, మరి వాళ్ళు కళ్ళు మూసుకోగలరా? ఎప్పుడు చీకటిగానే ఉంటుంది కదా. చూడండి, ఇలా కొంతమంది ఏం చేస్తారంటే అబద్ధాలాడేవారు వస్తారు. నా నామమున అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం ఏం చేస్తారు? మోసగిస్తారన్నమాట. ఈ మధ్యకాలం ఒక 4 పాస్టర్లు మా ఇంటికి వచ్చారు. ఇక్కడికే వచ్చి మీ సేవ, మీ ప్రసంగాలు మేము లైవ్లో యూట్యూబ్లో వింటున్నామండి, కానీ మీరు ఈ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నారు, ఇది అసలు బైబిల్లో యేసుప్రభు చెప్పినప్పుడు ఎవరు తీసుకున్నట్టు లేదు, ఇది అబద్ధం, ఇది తీసుకున్నాడు పరలోకానికి పోడు అనేసి నాతో వాదించడానికి మొదలుపెట్టారు. ఏ నామంలో తీసుకోవాలంట? యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలా? ఇలా రకరకాల అబద్ధ బోధకులు వచ్చారు. కొంతమంది తెల్లని గుడ్డలు వేసుకుంటారు. వీరేం చేస్తారంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళని కూడా ఏం చేస్తారు? పెళ్ళిళ్ళు చెడగొట్టి వాళ్ళు పక్కకు పోతారు అన్నమాట. మేమే ఆ ముద్రించబడిన 1,44,000 మంది మేమే అనేసి వాళ్ళు వాదిస్తారు. గుర్తుపెట్టుకోండి, నువ్వు తెల్లని వస్త్రం వేసావంటే తీర్పులోనికి దేవుడు తెస్తాడు. ఎట్లా చెప్పనా, తెలుపు వస్త్రం అనేది పరిశుద్ధతకు గుర్తు. అర్థమవుతుందా? ఒక ప్రతిష్ఠిత జీవితం నువ్వు కానీ జీవించినప్పుడు మాత్రమే ఆ వస్త్రాన్ని ధరించాలి. ఈ ఎండకి తెల్లని వస్త్రాలు వేస్తే ఆ సూర్యరశ్మికి అది యాంటీగా ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది. మంచి కోసం వేసుకుంటే ఓకే. నేను పాస్టర్ని, నేను దైవ సేవకుని అనేసి ఊకొని చాలా మంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అవన్నీ తప్పండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా సరే ఎంత దినాలలో మనకి ఏది అవసరము? పరిశుద్ధాత్మ శక్తి అవసరము. పరిశుద్ధాత్మ నింపబడి మనం జీవించినట్లయితే మనకి ఏ ప్రమాదాలు వస్తాయో, ఏమి జరగబోతే ప్రతిదీ ఆయన మనకు బయలుపరుస్తాడు. కావున ఈ రాకడల్లో మనం ప్రస్తుతానికి ఏ కాలంలో ఉన్నామంటే కృపాకాలము ముగింపుకి దగ్గరగా ఉన్నాం. కృపాకాలం ఏంది అన్న దానిని మనం కానీ తెలుసుకోవాలంటే దానియేలు యొక్క 70 వారముల రహస్యాన్ని మనకి తెలవాలి. ఈ 70 వారముల రహస్యము మీకు వచ్చే వారం మీకు చారిత్రక కోణంలో, ఆత్మీయ కోణంలో మీకు వివరించబోతున్నాను. కావున దేవుని బిడ్డలారా, మనమందరము పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనము ఎదురు చూసి ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే ఆయన రావాలంటే మనం ఏం చేయాలి? మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని మనము దేవుని వల్లే పరిశుద్ధాత్మతో మనం జీవించినట్లయితే ఆయన మనలోనికి వచ్చి మనలో నివాసం చేస్తాడు. తన పరిశుద్ధాత్మ శక్తిని మనకి అనుగ్రహించి నిన్ను నన్ను తన సాక్షులుగా, తన పాత్రలుగా మనలందరినీ వాడుకుంటాడు. అట్టి కృపాధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.